మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చుదా యేసయ్య అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక దైవజనుల్ని నేను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క సాక్ష్యాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అయ్యగారు మీకు వందనాలండి. అయ్యా వందనాలయ్యా. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయడానికి వచ్చినందుకు మీకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా ప్రేక్షకులతో మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారా? తప్పనిసరిగా పంచుకుంటాం. ఈ సమయంలో సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనే టీం వారికి, దానియేలు రాజు గారికి, అలాగే వారితో వచ్చిన టీం సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అలాగే మరి నా సాక్ష్యం ఏమిటంటే, మాది కేపీ పాలెం నార్త్ పంచాయతీ. నా పేరు కందులపాటి సూర్యప్రకాశరావు. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మగారి పేరు పద్మావతి. మరి మా అమ్మగారు నాన్నగారు కూడా యేసుప్రభుని నమ్మక ముందు మరి విగ్రహ ఆరాధికులుగా ఉంటూ వారి దేవీ దేవతలకు పూజలు, నోములు, వ్రతాలు చేసేవారు. మరి చిన్నప్పుడు మేము అలాగా ఉండేది ఆ పరిస్థితి. ఆ పరిస్థితిలో మా ఇంట్లో చాలా దారిద్ర్యము, రోగము, ఇరుకులు, ఇబ్బందులు ఉండేవి. ఎలాంటి దరిద్రం అంటే, మా నాన్నగారు 15 రోజులు హాస్పిటల్లో ఉంటే, సినిమల్ సత్యనారాయణ గారు హాస్పిటల్లో 15 రోజులు ఇంటిగారు ఉండేవారు. మేము మా తల్లిదండ్రులకు 3 పిల్లలము. కనీసం మాకు మరి కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒక రోజున మా నాన్నగారికి వాళ్ళ అమ్మమ్మ చూడటానికి మొగల్తూరు, తోటలపట్టి, ఏళ్లవారి ఆ ప్రాంతం నుంచి వచ్చి చూడటానికి ఆ తల్లిగారు చెప్పారు అన్నమాట. ఈయన రోగి అయి ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి చెప్పడం నేను విన్నాను నా చిన్నప్పుడు. అది ఇంచుమించుగా నాకు 12-13 సంవత్సరాల వయసులో ఆమె వచ్చి అంది, ఒరే మనవడా, నీకు 3 బిడ్డలను ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు వారికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నావు. నువ్వు యేసు ప్రభుని గనక నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు రోగాల్లోంచి స్వస్థత, ఆరోగ్యం పొందుకుంటున్నారు, ఆశీర్వదించబడుతున్నారా, ఆ దేవుడు నువ్వు ఎందుకు నమ్ముకోకూడదని చెప్పి ఆ తల్లిగారు చెప్పింది. మా నాన్నగారు ఉన్న ఇబ్బందిని బట్టి ఈ ఏరియాలో అప్పుడు ఇంచుమించుగా మరి అది చాలా ఒక 40 సంవత్సరాల ముందు చరిత్ర నేను చెబుతాను. ఇక్కడ సచ్చిన ఎక్కడా లేవు ఈ కేపీ పాలెం కానీ ఈ ప్రాంతాల్లో. అప్పుడు మొగల్తూరు ఆయన నడుచుకుంటూ కాలువ దాటి మందిరానికి వెళ్ళారు. ఆయన 1-2 సార్లు మందిరానికి వెళ్ళగానే ఒక అద్భుతమైన స్వస్థత రావటం జరిగింది. వెంటనే మా అమ్మగారు ఆ విషయాన్ని కన్నులతో చూసి ఆ ఆశ్చర్య కార్యాన్ని మరి గొప్పగా ఎంచి ఆ రోజు నుంచి ప్రభువుని గణపరుస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటం జరిగేది. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నామో నాన్నగారికి సంపూర్ణ స్వచ్ఛత వచ్చింది. మా కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోయింది. అంతకుముందు మేము ఏం చేసినా పనికొచ్చేది కాదు. వ్యవసాయాలు మరి ఇలాంటివి ఏం చేసినా పనికొచ్చేవి కాదు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మగానే శాపం పోయిందో మరి అన్ని కూడా ఫలించడం, మరి చక్కగా ఆశీర్వదించడం జరిగింది. కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట, సైకిల్, చిన్న ఇల్లు, ఇలాంటివన్నీ కట్టుకున్నాం. ఇవన్నీ మేము పక్క నుంచి చూస్తున్నాం. కానీ అప్పుడులో మేము యేసు ప్రభుని నమ్మలేదు కానీ అమ్మగారు నడిచే మార్గంలో నడుస్తూ ఏ విధమైన విగ్రహారాధన కూడా చేసేవాళ్ళము కాదు. అలాంటి పరిస్థితుల్లో 1992లో నా వివాహం జరిగింది. మరి నా పక్కన నా భార్య పేరు సత్యవతి. ఈమె ఇంచుమించుగా మా నాన్నగారు చెల్లెలు అనమాట. అంటే నాకు మేనత్త కూతురు అవుతుంది. మరి ఆ పెళ్లి అన్య వివాహంగానే మామూలుగానే జరిగింది. మీ బాల్యం ఎలా సాగింది? నా బాల్యము నాన్నగారు ఆ పరిస్థితుల్లో ఉండగా చాలా ఇబ్బందులు ఉండేవి. నేను 4వ తరగతి వరకు చదువుకున్నాను. 4వ తరగతి చదువుకుని మీ 3 అన్నదమ్ములు, నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. కుటుంబము గడవని పరిస్థితుల్లో నన్ను చదువు మానిపించేసి నాన్నగారు వ్యవసాయం పనులు, నీళ్ల పోతలు, వంగ తోటలు, తర్వాత కొద్ది రోజులకి ఉప్పు మళ్ళు అవి కట్టే పరిస్థితిలో ఉండటం వల్ల చదువు సాగలేదు అనమాట. మీరు అలా ఉంటూ మీ తండ్రి గారికి సహాయపడతారు? తండ్రి గారికి సహకరిస్తూ ఉండేవాడు. నేను ఇంచుమించుగా 10 సంవత్సరాల వయసులోంచి కూడా నాన్నగారికి సపోర్ట్ గా ఉంటూ ఆయన చేసే ప్రతి పనులు కూడా వెళ్తూ ఉండేవాడిని. అదే మీరు ఎలాగా ప్రభువుని అంగీకరించక ముందు మీరు ఎలా ఉండేది? మీ జీవితం ఎలా ఉండేది? అంటే యవ్వన కాలంలో మీరు ఎలా ఉండేవారు? ఏంటి పరిస్థితులు? మీరు ప్రభువుని అంగీకరించడానికి గల కారణాలు ఏంటి? ప్రభువుని అంగీకరించక ముందు మేము ఇటు విగ్రహారాధన అని ఆ భక్తి చేసేవాళ్ళం కాదు, కానీ అమ్మగారు ఒక్కలే చేసేవాళ్ళు.
అయితే మేము నామకార్థంగా ఉంటూ మరి సినిమాలకు వెళ్తూ ఇలాగ ఉండేవాళ్ళం. అంటే త్రాగుడు అనే అలవాట్లు లేవు, కానీ పనిపాట్లు చేసుకుంటూ సినిమాలు చూస్తూ అన్య రీతిలో ఉండేవాళ్ళం. నాకు 92లో మ్యారేజ్ అయ్యింది. 92లో మ్యారేజ్ అయ్యాక కొన్ని సమస్యలు వచ్చినాయి. మ్యారేజీ పరంగా ఒక అవగాహన లేక మా భార్య భర్తల మధ్యలో, అలాగే మా అత్తమామల మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అన్నట్టు. ఆ ఇబ్బందుల్లో నేను చాలా మనసు కృంగిపోయి ఉన్నాను. ఆ టైంలో అమ్మగారికి ఏం చెప్పారంటే, నువ్వు ఇలా కృంగిపోయి ఉండటం కాదు, మరి ప్రభు సన్నిధికి వస్తే మంచిది కదా అని చెప్పారు. అయితే నేను ఇష్టపడలేదు కానీ అయినా ఆ రోజు మేము ప్రతి శనివారం మరి ఉపవాసం ఉంటారు కనుక ఆ రోజు చక్కగా నేను తలంటి పోసుకుని అన్ని సిద్ధపడ్డాను, ఇంటికాడే ఉపవాసం ఉందామని. అమ్మగారు మందిరానికి వెళ్తూ మందిరానికి రమ్మన్నారు. నేను తెలియకుండానే మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళాక నాకు నచ్చింది ఏంటంటే, మందిరంలో నా గురించి అందరూ కూడా ప్రార్థన చేశారు. అక్కడ ఉన్న పరిశుద్ధులైన ప్రార్థనా గుంపు. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అరే, నా క్షేమం కోరి మరి నా యొక్క సమస్యను ఎత్తుపట్టి ప్రార్థన చేశారు వీళ్ళు, ఇది చాలా బాగుందని చెప్పడం జరిగిందంటే ప్రభు నన్ను అలా ఆకర్షించుకున్న నాటి నుంచి మరి కొత్త నిబంధనలో యాకోబు పత్రిక, అలాగే అది చదవటం, ఆ పత్రికలో నన్ను బాగా ఆకర్షించి ప్రభు మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి. మీరు ప్రభుని తెలుసుకోకముందే యాకోబు పత్రిక ఎన్ని చదివేవారా? అయ్యా, చర్చికి వెళ్ళాను కదా అమ్మగారితో రమ్మన్నప్పుడు. అప్పటి నుంచి కూడా నేను వాళ్ళు ఆ పరిశుద్ధులు నాతో ప్రార్థన చేయటం, నా గురించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాక నేను కొత్త నిబంధన గ్రంథం చదివేవాడిని. అన్ని కన్నా నాకు యాకోబు పత్రిక చదివినప్పుడు బాగా నన్ను ఆకర్షించుకుని మందిరానికి క్రమంగా నడిచేది. అలా ఇప్పుడు మందిరానికి మీ అమ్మగారు మందిరానికి మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. అవునండి. మరి వెళ్ళిన తర్వాత మరలా మిమ్మల్ని రమ్మన్నారా, లేకపోతే మీరే వెళ్ళటం ప్రారంభించారా? తర్వాత ఇక రమ్మలేదు. మొదటిసారి వెళ్ళారు. మందిరంలో ఉన్న పరిశుద్ధులు నా గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశారో అప్పటి నుంచి కూడా నేను మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండాలని నేను అనుకున్నాను. ఎందుకు అలాగ అనిపించిందండి? దేవుడు నన్ను తన వైపు అలా ఆకర్షించుకున్నాడు. అంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారంటే అలాగే చేయటం వేరే చోట ఎక్కడ చూడక మీరు అలాగ అనిపించిందా, లేకపోతే ఆ రోజు అంత బాధ్యతగా వారు ప్రార్థన చేస్తున్నారు అనే తలపులు ద్వారా మీరు వెళ్ళడం ప్రారంభించారా? వేరే చోట ఎవరు మన క్షేమం కోరే వాళ్ళు ఎవరు ఉండరయ్యా, కానీ పరిశుద్ధులైతే చాలా బాధ్యతగా భారంగా ప్రార్థన చేశారనే ఉద్దేశంతో నేను ఆకర్షించబడ్డాను. అంతేగాని ఎవరైనా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళడం జరిగిందా? లేదు, నా ఇష్టపూర్వకంగా 100కి 1000% ఇష్టపూర్వకంగానే నేను మందిరానికి వెళ్ళటం జరిగింది. అప్పుడు మీకు ఎప్పుడు వివాహం ఎప్పుడు జరిగిందండి? నా వివాహం 92లో అయ్యిందండి. ఆ వివాహంలో కొన్ని సమస్యలు వచ్చినాయి కుటుంబ సంబంధంగా. యథార్థంగా చెప్పాలంటే ఆ సమస్యల్లోనే నేను ప్రభు మందిరానికి వెళ్ళటం జరిగింది. సమస్యల్లో ప్రభు మందిరానికి అంటున్నారు కదా, సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలనిపించింది మీకు? సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి మీరు ప్రభువుని విడిచిపెట్టాలని ఎందుకు అనిపించలేదు మీకు? సమస్యలకు పరిష్కరించగలిగిన దేవుడు మనశ్శాంతి మీరు అప్పటికే బాప్తిజం తీసుకున్నారా? లేదయ్యా, లేదు. సమస్యలు వచ్చిన తర్వాత నేను మందిరానికి వెళ్ళాక మందిరంలో ఒక 3-4 సంవత్సరాలు పరిశుద్ధులతో కలిసి వాక్యాన్ని వింటూ అప్పుడు ప్రభు నన్ను ఆకర్షించగా, నమ్మి బాప్తిజం పొందితే పాప క్షమాపణ కలుగుద్ది అని లేఖన ఆధారంగా దైవజనుల వర్తమానాన్ని విని అప్పుడు బాప్తిజం కొరకు నేను సిద్ధపడ్డాను. 1995 సంవత్సరంలో నేను నా భార్య కూడా మరి బాప్తిజాలు పొందాను. మన సియోను ఉత్సవాలన్నీ జరుగుతాయి కదా ఆ పాలకొల రోడ్లో, నా చర్చి తరఫున దానికి సంబంధించిన దైవజనులు మా కేపీ పాలెంలో పాస్టర్ డి సువన్ రాజు గారు, దీంట్లో సువన్ రాజు గారు వాక్య పరిచర్య చేస్తూ మా ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తున్న గొప్ప దైవజనులు. వారికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి. ఆ దైవజనులు ఎక్కువ ప్రార్థనతో నడిపించడం ద్వారా ఆ దైవజనుల ప్రోత్సాహంతో నేను నా భార్య కూడా ఒకేసారి నమ్మి బాప్తిజం పొందుకున్నాం. తర్వాత ఇక ముందుకి కొనసాగాలంటే మరి పెళ్ళైన తర్వాత దేవుడు మా సమస్యల్లో నుంచి పరిశుద్ధులు ప్రార్థన చేయగా మాకు క్షేమాన్ని ఇచ్చాడు. మేము కలిసి ముందుకెళ్తూ ఉన్నాం. ఆ టైంలోనే మరి మాకు ఒక పాప పుట్టింది. ఆ పిల్ల పేరు శాంతి కుమారి. ఇంచుమించుగా పాప 95లో పుట్టింది. 95వ సంవత్సరంలో పుట్టినప్పుడు మరి నార్మల్ డెలివరీలో కొంచెం సామాన్లు వేసి తీయటం ద్వారా బ్రెయిన్కి మరి ఏదో కొంచెం లాప్ మేరపడి కొంచెం బలహీనరాలుగా పుట్టింది. ఏంటి ఎలా పుట్టింది అనుకున్నాం.
చాలా మంది ఏమన్నారంటే బ్రెయిన్ లో బ్లడ్ వెళ్ళిపోయింది పిల్లకి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నారు. సరే ఆ టైంలో ఏం చేయాలో ఏంటో తెలియలేదు. తెలియకపోయినప్పటికీ కూడా అలాగే ఓర్చుకున్నాం. ఇక పాపకి 5వ నెల వచ్చింది, 6వ నెల వచ్చింది, ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ లోపల ఒక 2 సంవత్సరాలు కూడా పాప నడవలేదు. ఈ కొన్ని వైద్యాలు చేయటం మొదలు పెట్టాం. అందరూ అన్నారు దగ్గర సంబంధం వల్ల, మేనరికం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది, ఇది కొంచెం కష్టమని చెప్పడం జరిగింది. సరే అయినప్పటికీ కూడా దేవుడు మేలైనా చేస్తాడు, మేలు చేయటానికి సమర్థుడే, కీడు చేయటం కూడా ఆయన చిత్తం అనుకుని, ఏం చేసినా మనం చేసేది ఏం లేదు నా చేతుల్లో అనుకుని నేను ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను. ఆ పాప మరి అలాగే ఉండగా 3వ సంవత్సరం అనగా 98 వచ్చేటప్పటికి మరి నా పక్కన కూర్చున్న పాస్టర్ అమ్మ గారికి బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధి వచ్చేసింది. 1998 ఫిబ్రవరి 2వ నెల, అదే ఫిబ్రవరి 28వ తారీఖుని మేము వచ్చిన వ్యాధిని బట్టి మరి చాలా సఫర్ అయిపోయి సతమతపడ్డాం. మరి హైదరాబాద్ వెళ్ళాలా, కాకినాడ వెళ్ళాలని అనేవాళ్ళు, కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అనేవాళ్ళు. అప్పుడు ఇంత నాలెడ్జ్, ఇంత విషయాలు తెలియక. ఇప్పుడు మీ కుమార్తెకి ఎన్ని సంవత్సరాల వయసు అండి? పాపకి ఇంచుమించుగా 27 సంవత్సరాలు వయసు అయ్యి. అప్పటి నుంచి కూడా మరి అమ్మాయి నడవగలుగుతుందండి? అసలు అమ్మాయి నడవదండి, పాకుతుంది దేవుడి కృపను బట్టి. అన్ని కూడా పరిస్థితులన్నీ కూడా మరి తల్లిగారే చెత్త పెట్టుకుంటారు. కొంత బాధ ఉంది, శ్రమ ఉంది. అయినా మరి నాకు నేనుగా ఏమీ చేయలేను. వైద్యాలు అయితే చేయించాం, మరి పరిష్కారము అంటూ ఏమీ రాలేదు. అయినప్పటికీ దేవుడి మీద భారం వేసి దేవుడి వైపు చూస్తూనే ఈ యాత్ర ముందుకి కొనసాగుతా ఉంది. ఇప్పుడు పాస్టర్ గారికి ఉన్న పరిస్థితి ఏంటండి? పాస్టర్ గారికి 98లో మరి ఆమెకు క్యాన్సర్ అనే రోగం వచ్చింది. మాకు అది అర్థం కాక మరి శరీరం అంతా శుష్కించుకుపోవటం జరిగింది. ఏంటని చెప్పి దగ్గరలో నర్సాపురంలో ఉన్న పాత ఎండి గారు హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాం. ఆయన పరీక్షలు చేసి మరి ఉదర భాగంలో గడ్డ ఉంది అన్నారు, అది ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే గడ్డ అయితే ఇక్కడ ఎక్కడో చేయించవచ్చు కదా అనుకుని మరొక హాస్పిటల్కి వెళ్తాం. వాళ్ళు అన్నారు ఇది మరి క్యాన్సర్ గడ్డ అని తెలిసింది. క్యాన్సర్ అనగానే చాలా భయం వేసింది నాకు. ఇప్పటికి ఎవరి వయసు, నా పెళ్ళి ఇంచుమించుగా మరి 6 సంవత్సరాలు అన్నమాట. ఎప్పుడో ఎక్కడో క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అనేటువంటి మాట విన్నాను. ఇక జీవితం అంతా సఫర్ అయిపోయింది, ఇక చేసేది ఏమీ లేదు. కానీ అప్పటికే మేము బాప్తిజం పొంది ఉన్నాం. బాప్తిజం పొందినప్పుడు తెలియని మా చుట్టూ ఉన్న అన్యులు అనేవాళ్ళు మరి బాప్తిజం పొందారు కనుక శ్రమలు వచ్చేసినాయి అన్నారు. దేవుని నమ్ముకున్నారు కాబట్టి శ్రమలు వచ్చేస్తున్నాయి అన్న అనటం జరిగింది. అయితే మాకు తెలిసింది ఒకటే, ఇలాంటి శ్రమల్లో ప్రార్థనలు ఆలకించే దేవుడు అన్నది. మీరు అప్పుడు అందరూ అలాంటి మాటలు అంటున్నప్పుడు ఎందుకు మేము దేవుని నమ్ముకున్నామని అనిపించేదా? ఏ రోజున అనిపించలేదండి. ఎందుకంటే గతంలో దేవుడు కొన్ని మేలులు అద్భుతాలు చేశాడు కనుక మాకు ఈ బాధ అనిపించలేదు. అయితే బాధ అనిపించలేదు కానీ దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు అని ఆయన వైపు చూస్తూ మేము ప్రార్థనలు చేసేవాళ్ళం. తెలియని వాళ్ళు చాలా మంది ఏమనుకునే వాళ్ళు అంటే మంత్రాలకి చింతకాయలు పడతాయా, ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందా అని చెప్పి అనేవాళ్ళు. నేను మనసులో అనుకునేవాడిని మంత్రాలకు చింతకాయలు రాలేమో కానీ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందని మాత్రం విశ్వాసంతో మందిరానికి తీసుకెళ్లే వాళ్ళం. మరి అక్కడ ఉన్న సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. మరి ప్రార్థన చేస్తే 92 మరి సంవత్సరం 98లో ఈమెకు ఆ క్యాన్సర్ అటాక్ అయినప్పుడు ఒకటే చెప్పాను మా భార్యతో, మేము చేయగలిగినంతా చేస్తాం, చేయలేనప్పుడు దేవుడే చేస్తాడు, ఏం చేసినా దేవుడి మీద ఆధారపడమని ఆమెకు చెప్పడం జరిగింది. ఆ పరిస్థితుల్లో దేవుడిచ్చిన ఆలోచన చొప్పున హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. కొన్ని పరీక్షలు చేసి 1 నెలకు మందు ఇచ్చినప్పుడు మరి మేము వెళ్ళే సంఘము, మా తల్లి గారు అలాగే మేము కూడా చాలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఆమెకు ఆ నెలలోనే ఒక అద్భుతమైన స్వస్థత ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెళ్ళి మేము రిపోర్ట్లు చెక్ చేసుకుంటే చాలా బాగుంది, ఈ మెడిసిన్ వాడాలని చెప్పారు. ఆ మెడిసిన్ వాడుతూ ఉండగానే మరి చాలా మంది ఆశ్చర్యపోయారు అన్నమాట. ఈమెకు నమ్మశక్యం కాలేదు, మా పాశ్రం గారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నమ్మశక్యం కాలేదు. అయితే అప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగిన అమ్మాయి ఇంత బాగుంది కదా అంటే ఆ డాక్టర్ గారు ఒకటే చెప్పారు, క్యాన్సర్ అనేది ఆయన పూర్తిగా పోదాం, అది ఒక తాటాకు మంట లాంటిది, మనం వేసే ముందు కొంచెం నీళ్లు లాంటిది, అలా వేస్తూ ఉంటాం వస్తూ ఉంటది, వేస్తూ ఉంటాం వస్తూ ఉంటది, కానీ ఏదో ఒక రోజున ఫైర్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. సరే అనుకుని మరి దేవుడి మీద అనుకుని ఆధారపడి
అలా చేయటం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి అంతకంతకు క్షీణించి 2004 వచ్చేటప్పటికి మరింత క్షీణించిపోయింది. ఆ టైంలో నేను ఇక చేసేది లేదు, ఏమి చనిపోతుందని మరి ఇన్సూరెన్స్ కూడా ఒక 50,000 మనీ బ్లాక్ అనేది కూడా చేయించడం జరిగింది. కానీ 2004 వచ్చేటప్పటికి దేవుడు ఒక అద్భుతమైన స్వస్థత, ఆరోగ్యము, ఎముకలు గూడుగా అయిపోయి మరణానికి చేరువైపోయి చూడటానికి భయం వేసే ఆమెను ప్రభు అయిన యేసు చేసిన ప్రార్థనలకు 2004 వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన స్వస్థత వచ్చింది. అప్పటికి మాకు ఒక పాప నాకు నిరీక్షణ ఇచ్చింది. ఏంటంటే నేను అప్పటికి యోబు గ్రంథం చదివాను, యోబుకి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల తర్వాత మళ్ళీ ఆశీర్వాదం వచ్చింది, మంచి పిల్లలు పుట్టారు అనుకుని సంతోషించాం. నాకేంటంటే సంతానం అభివృద్ధి చెందాలి, కుటుంబ నేపథ్యం విస్తరించాలి, ఇలాగ మోడు బారిపోకూడదని చెప్పి నేను ఎదురు చూసేవాడిని. ఆ 2004 ఈమెకున్న రాగాన్ని బట్టి ఆమెకి స్త్రీ ధర్మం అనే ఋతుస్రావాలు ఆగిపోయినాయి. అయ్యో మాకు పిల్లలు పుట్టాలనేవాడిని. ఆ డాక్టర్లను తల్లి లేనిది పిల్లలు ఎలా వస్తారనేవాళ్ళు. అయినా ప్రభు వైపు చూసినప్పుడు 2004 నుంచి ఆమెకు మళ్ళీ ఆ స్త్రీ ఋతుస్రావం అనేది రెన్యూల్ అయింది. అప్పుడు మాలో ఆశలు చిగురించింది. మళ్ళీ గర్భఫలం తెరిచాడు. ఆ మోడున ఎండిపోయిన గర్భము చిగురించిందని చాలా సంతోషించాం. మరి దేవుడు నమ్మదగినోడు కనుక అద్భుతంగా ఏం చేశాడంటే 2007 వచ్చేటప్పటికి మరి మా పెద్ద కుమారుడు ఈ అబ్బాయి సమూయేలు పాల్ అనే పేరు పెట్టాం. ఆ బిడ్డ మరి గర్భం ధరించాడు. గర్భం ధరించినప్పుడు చాలా సంతోషించాం, దేవుణ్ణి ఎంతగానో స్తుతించాం, దేవుణ్ణి ఎంతగానో గణపరిచాం. మాతో పాటు మా చుట్టాల బంధువులు కూడా చాలా ప్రభువుని గణపరిచారు. ఏమన్నారంటే, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు, ఆయన సజీవుడు, ఆయన మోడు బారిన జీవితాలను శిఖరింపచేస్తాడు అని చెప్పడం జరిగింది. మేము కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం. నేనైతే చాలా నమ్మాను. ఏమంటే యోబుకి శ్రమల తర్వాత మంచి బిడ్డలు పుట్టాడు కనుక నాకు ఈసారి పుట్టినోళ్ళు మంచి పిల్లలు పుడతారు అనుకున్నాం. కానీ ఆమెకు ఒక మెడిసిన్ వాడటం వల్ల ఆ మెడిసిన్ అలా ఉండగానే సమూయేలు పాలు ఆ బిడ్డ మరి 7వ నెలలోనే డెలివరీ అయిపోయాడు. తెలియకుండా 9-10 నెలలు రావాల్సింది. అయినా చేసే మరి భీమవరంలో డెలివరీ వచ్చింది. ఆ టైంలో అతడు కొంచెం నలిగాడు. మరి ఇంచుమించుగా ఉదయకాలం మంది ఉమ్మనీరు పడిపోతే మరి మధ్యాహ్నానికి తీసుకెళ్ళి, ఆ రోజు ఆదివారం గురించి అది బీచ్ టైంగానికి ఇటు నుంచి ఆటో లేకపోవటం, మరి మోటార్ సైకిల్ మీద కొంత దూరం నర్సాపూర్ వెళ్ళిన తర్వాత కొన్ని డాక్టర్లను కలిసినాం. అక్కడ ఏం మా వల్ల కాదంటాం. అప్పుడు భీమవరం వెళ్తే అద్భుతంగా డెలివరీ జరగటం జరిగింది. మధ్యాహ్నానికి వారు కొన్ని రోజులు కేర్లో పెట్టాం. బాగానే పుట్టాడు, మంచిగా సంతోషించాం. కుమారుడు పుట్టాడంటే ఏదో వంచకర్త ఉన్నాడు, మంచి వారి ముందుకెళ్తాదని సంతోషించడం జరిగింది. అయితే వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే 3వ సంవత్సరం దాకా నడవలేదన్నమాట. అయితే ప్రార్థన చేశాం. దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డ నడవటం మొదలు పెట్టాడు. ఇక దేవుడిని ఎంతో స్తుతించాం. మళ్ళీ పిల్లలు కావాలనుకోలేదు, వద్దని కూడా మేము చేసుకోలేదు. కానీ కొన్ని నిర్ణయాలు చేసుకుని సంతానం వద్దనుకుని మేము సొంతంగా అనుకున్నాం. కానీ తెలియని విధంగా మరొక గర్భం 2011లో ధరించడం జరిగింది. ఆ గర్భం వచ్చినప్పుడు మేమనుకున్నాం అన్ని రిస్కులు అవుతున్నాయి, అభాసం చేయించేయాలని మరి 3 హాస్పిటల్కి వెళ్ళారు. 3 హాస్పిటల్కి వెళ్తే మరి మన నర్సాపూర్లో ఉన్న సౌభాగ్య లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళే లోపలనే ఫాస్ట్ గారు ఫోన్ చేస్తే కళ్యాణమ్మ గారి చేత అభాసం చేద్దాం అంటం జరిగింది. ఆమె వచ్చి చూసి చేయి పట్టుకుని, ఇది 3వ నెల పైనే దాటింది, ఇలాంటి వాళ్ళకి అభాసం చేస్తే ఐరిస్క్ అవుతుంది అన్నారు. అయితే మేము ఇక ఉంచేయటానికి నిశ్చయించాం. ఆమె చక్కటి మెడిసిన్ ఇచ్చారు. 2 నెలల తర్వాత నేనే చేస్తానన్న కళ్యాణమ్మ గారు మళ్ళీ ఇది కొంచెం ఐరిస్క్ గా ఉంది కదా, నా వల్ల కాదు, మీరు ఎక్కడన్నా చూసుకోమంటం జరిగింది. అయ్యో ఆ మాట ముందు చెప్పుంటే మీరు అప్పుడే అభాసం చేద్దామని హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ లో డాక్టర్లు చూస్తే ఆ డాక్టర్ గారు మేము కుంగిపోయినాం అన్నమాట. ఏం కుంగిపోయామంటే, ఇలాంటి మెడిసిన్ వాడేటప్పుడు ఇలాంటి గర్భం ధరిస్తే గుంటోళ్ళు గుడ్డోళ్ళు పుడతారు అనగానే మాకు చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. ఆ మాట వినగానే ఆమె స్పృహ తప్పు పడిపోయింది. నేను కొంచెం నీళ్లు కొట్టి మరి కొంచెం మొహమ్మది కడిగి కొంచెం బలపరిచి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారి ద్వారా దేవుడు శుభవచనాన్ని పలికించాడు. ఏమన్నారంటే, దేవుడు మంచి చేస్తాడు అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు చెడ్డగా ఆలోచిస్తున్నావు, నీకేం జరగదు, మంచి జరుగుతుందిలే అని చెప్పడం జరిగింది. ఆ డాక్టర్ గారు జెంట్స్ అయ్యే డాక్టర్ గారు అయితే వాళ్ళు మేడం మరి గైనకాలజిస్ట్ వేరే హాస్పిటల్లో పనిచేస్తుంటే అక్కడికి వెళ్ళాం. కొన్ని పరీక్షలు చేసినప్పుడు మరి అన్ని బాగున్నాయి, ఏమీ తొందర లేదన్నారు. అప్పుడు అభాసం చేయించేయాలనుకున్నప్పుడు మనసులో నెమ్మది లేదు. ఎప్పుడైతే మరి ఉంచేయాలనుకున్నామో దేవుడు ఒక నెమ్మది ఇచ్చాడు. అప్పుడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడి, దేవా నువ్వు ఏదైనా చేస్తావు,
లేనిది ఉన్నట్టుగా చేస్తాం, ఉన్నది లేనట్టుగా చేస్తాం అని దేవుని స్తుతించాం. మరి అందరికంటే అద్భుతంగా మరి మా బాబు, అతడు పుట్టక ముందే పేరు పెట్టేద్దాం అనుకున్నాం జాన్ వెస్లీ అని. మరి మా బాబు నేను అనుకున్నప్పుడు 2011లో అతి అద్భుతంగా ఆ బాబు 9వ నెల 23వ తారీఖున వాడు పుట్టాడండి. మాకు పుట్టిన 3 పిల్లల్లో మరి పూర్తి ఆరోగ్యం ఉన్నవాడు ఆ బిడ్డే. కానీ వాడు గర్భంతో ఉండగా అబార్షన్ చేయించేయాలి అనుకున్నాం అన్నమాట. కానీ దేవుడు ఎంతగానో కృప చూపి ఆ బాబునిచ్చాడయ్యా. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం పరిస్థితులు చాలా ఒక రకంగా చెప్పాలంటే మీరున్నటువంటి అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనప్పటికీ కూడా మేము ఎందుకు దేవుని నమ్ముకున్నాం, ఇంకా ఎందుకు దేవుని వెంబడించాలి అని ఒక నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ మీరు అలాగా నిరాశలోకి వెళ్ళకుండా మరి వీటన్నిటిని కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు తట్టుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే మీరు ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే మీరు పరిచర్యకి వచ్చారా, లేకపోతే అంతకు ముందే మీరు సేవలోనికి వచ్చారా? సేవలోకి ఎప్పుడు వచ్చారు? నాకు ఈ శ్రమలు సంభవించి శ్రమల్లో కొనసాగుతూ ఉన్నాను. శ్రమల్లో కొనసాగుతుండగా నా భార్య బలహీనరాలుగా ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ఎవరైనా సపోర్ట్ చేయమని ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయలేనప్పుడు దేవుడు మాట్లాడతాడంట, వాక్యంతో మాట్లాడతాడంట. నేను సైకిల్ మీద నర్సాపూర్ నుంచి ఏడ్చుకుంటూ వచ్చాను, ప్రభా ఏదైనా ఒక అద్భుతం చేయను ఆయనని. దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడారంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలతో దేవుడు నన్ను ఎంతగానో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే అక్కడ ఆ వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు, దేవుడు గాయం చేయను గాయం కట్టును, 6 బాధల నుంచి ఏమీ చేయడు, 7 బాధలు వచ్చినా ఏ కీడు నీకు తగలదనే మాట నన్ను బలపరిచిందయ్యా. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా ఇది దేవుడే పెట్టాడు, ఈ గాయం దేవుడే స్వస్థపరుస్తాడు. నాకున్నది 2 బాధలే, నా భార్యకు కుమార్తెకు. కానీ 7 బాధలు కాదు కదా, నేను నమ్మిన దేవుడు 7 బాధల నుంచి కూడా విడిపిస్తాను అన్నాడు కనుక నేను ఆ మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను బలపరుచుకుంటూనే వచ్చింది. అప్పుడు సేవ అనేది కూడా మరి ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నామో, నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఆత్మీయ స్నేహితులు, వాళ్ళ ద్వారా దేవుని నమ్ముకోవటం కాదు కానీ మనం కూడా సువార్త ప్రకటించాలని చెప్పడం జరిగింది. సువార్త ప్రకటించాలన్నప్పుడు నాకు తెలియని విధంగా మా స్నేహితులు మరి ఒక ఆయన యూత్ గాస్పల్ టీముని పరిచయం చేశారు. యూత్ గాస్పల్ టీం అంటే మరి బి కృపానందం గారు, వేదాల మోషే గారు, బొంతు ప్రకాశం గారు ఆ రోజుల్లో వారు కార్యవర్గంగా ఉండి నడిపిస్తూ ఉంటే నేను 99లోనే ఆ యూత్ గాస్పల్ టీంలోకి వెళ్ళాను. 99 నుంచి వాళ్ళతో ప్రతిసారి క్యాంప్కి వెళ్ళటం, సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో మండలాల దారిగా వెళ్ళేవాళ్ళం, నాగాయలంక ఇక ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడిని. నేను నా భార్యను నా బిడ్డ బలహీనులే, రోగగ్రస్తులే. అప్పుడు ఇంచుమించుగా వారానికి ఒకసారి పరీక్ష చేయించవలసి వచ్చింది. ఆ సెల్స్, వైట్ సెల్స్ పెరిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోయేవాడిని. దేవా నువ్వు కాపాడితే కాపాడబడతారు నా భార్య బిడ్డను, నువ్వు కాపాడలేదనుకో నేను దగ్గరుండి ఏమీ చేయలేనని. అలాగే ఎందుకు వెళ్ళిపోయేవారు మీరు? దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుడే అలాగే వెళ్ళిపోయినప్పుడు, అలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి మా ఆయన గారు అని ఎప్పుడైనా అనిపించిందమ్మా మీకు? ఎప్పుడైనా అనిపించిందా? శుక్రవారం సాయంత్రం శనివారం సాయంత్రం అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం మీకు ఇబ్బందిగా అనిపించలేదా? సేవకు వెళ్ళడం మీకు సంతోషంగా అనిపించినప్పుడు అప్పటికే మీరు సేవలు ఉన్నారండి గారు? 99 నుంచి వెళ్ళేవాళ్ళని అయ్యా. ఆదివారం సాయంకాలం వెళ్తే మళ్ళీ శనివారం సాయంకాలం వచ్చేవాళ్ళం. ఆ టైంలో దేవుడు నాకు ప్రతిరోజు కూడా దేవుడి నమ్మని కాడి నుంచి ఏ రోజున చెయ్యి విడిచిపెట్టలేదు. అలాగే శ్రమలో వస్తూ ఉండే, వెంటాడుతూ ఉండే, సమస్యలు వచ్చే ఉండే, ప్రతి సమస్యలో ఒక పరిష్కారం ఇస్తా ఉన్నారు కనుక నేను సేవలో ముందుకు సాగటం జరిగింది. సంపూర్ణ పరిచర్యకి ఎప్పుడు వచ్చారు? అయ్యా నేను 99లో నుంచి పరిచర్య చేయాలని ఆశ కలిగి మరి పరిచర్య చేస్తూ నేను ఇందాక చెప్పిన యూత్ గాస్పల్ టీం ద్వారా స్వార్థకి వెళ్ళేవాళ్ళం. స్వార్థకి వెళ్ళేవాళ్ళము. సంపూర్ణ సేవ చేయాలని లేదు కానీ దేవుడు నాలో పెట్టిన ఒక ఆసక్తిని బట్టి ఇక్కడ కాదు కానీ నేను పాతిళ్ళు కొంచెం అవతల ఉంది, అక్కడ ఒక దేవుడు ప్రేరేపణ బట్టి మరి ఒక పాకలాంటిది వేసి సేవ ప్రారంభించాం. కానీ అక్కడ ఉండటం దేవుడి చిత్తం కాదు కనుక అది వేసిన 3 సంవత్సరాలకే అక్కడ గూడు రేగినట్టుగా మరి ఇంట్లో వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు బట్టి నేను ఈ స్థలానికి షిఫ్ట్ అవటం జరిగింది.
ఈ స్థలంలోకి వచ్చి కూడా ఇక్కడే అదే పాకని ఇక్కడ వేసి దేవుని స్తుతింతూ గణపరుస్తూ ఆదివారం ఆరాధన చేస్తూ వెళ్ళేవాళ్ళం. కానీ 2014 వచ్చేటప్పటికి దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలుస్తూ మొదలు పెట్టారు. ఎలా పిలిచారు? అయ్యా, నేను సేవకు రాకముందు 2002లో నేను ఈ స్థలానికి వచ్చేసాను. 2003 దాకా నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 3లో పూర్తిగా 100% దేవుడి మీద ఆధారపడ్డాను. మరి ప్రభు నన్ను పోషించాలని నడిపించాలి. 2003 నుంచి కూడా ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టి ఒక 3 నెలలు పనిచేస్తే సంవత్సరానికి సాలినంత ఆదాయం వచ్చింది. ఉప్పు మల్లలో కానీ లేకపోతే వ్యవసాయము పాదులు అయి పెట్టినప్పుడు. మిగతా టైం అంతా సేవ చేస్తూ దేవుని స్తుతిస్తూ పరిశుద్ధులతో ఉండేవాడిని. అలాగా మరి ఏడాదికి రకమైన దీవెనగా ప్రభువు ఇచ్చుకుంటూ వచ్చాడు. 2003లో ప్రారంభమైన ఆశీర్వాదం. అప్పుడు అంతకుముందు అయితే నేను కూలి పనికి వెళ్ళేవాడిని. 2003లో నన్ను ప్రభు దీవించు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశానో దీవించడం మొదలు పెట్టాక మళ్ళీ కూలి పనికి వెళ్ళలేదు. సొంత వ్యవసాయము, సొంత ఉప్పు మళ్ళు, సొంత చెరువులు చేసుకుంటూ ముందుకు సాగేవాడిని. అలాగా 2003, 2004లోనే సునామీ వచ్చింది. అలాగే 2005లో ఇలాగ గుర్తించదగిన ఒక ఆశీర్వాదం ప్రభు ఇచ్చేవాడు. 2007 వచ్చేటప్పటికి మాకు పెద్దబాబు పుట్టాడు. 2008లో ఇల్లు కట్టాను. 2009, 2010లో ఆర్థికంగా దేవుడు బలపరిచాడు. 11 వచ్చేటప్పటికి చంద్రబాబు వచ్చాడు. 12, 13 గడిచేటప్పటికి 13 ఎండింగ్ వచ్చేదాకా బాగానే ఉంది. ఇక 14 అవ్వకముందు దేవుడు చేతి పనిని మరి రివర్స్ చేశాడు. అప్పుడు దాకా ఏది చేసినా ఫలవర్తంగా ఉండేది. మరి 2014 ఎంటర్ అవ్వగానే నేను చేసిన పని పనికి రాకుండా ఆగిపోయింది. చేసిన పని పనికి రానందుకు నేను బాధపడలేదు. అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలుస్తా ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు ఆ వ్యవసాయం వదులు, ఆ ఉప్పు మళ్ళు వదులు, సంపూర్ణ సేవకు వచ్చాయని. ఆ స్పష్టత నాలో తెలిసేదయ్యా. నేను దేవుడితో అంతకు ముందు నుంచి పరిచయం చేస్తాను, అప్పుడు కుదరలేదు. ఆ ప్రేరణ జరిగింది. ఆ ప్రేరణలో నేను వెంటనే విడిచిపెట్టలేదు. 3 నెలలు ఇంచుమించుగా 2013 ఆఖరి టైంలో దేవుడు పిలుస్తున్నాడు అని నాకు అర్థమైంది. కానీ ఉన్న సమస్యలు, ఈ కుటుంబ నేపథ్యాన్ని బట్టి మరి 2014 రాగానే మరి జనవరి ఆలోచించాను, ఫిబ్రవరి ఆలోచించాను, మార్చి వచ్చేటప్పటికి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నిర్ణయం అంటే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు పిలిస్తే పోషించదగినాడు, పోషించినా పర్లేదు ఆపులతో అయినా ఉన్నాం కానీ అని సంపూర్ణ సేవకు నేను సమర్పించుకుని ఆ ఉప్పు మళ్ళు, ఆ చెరువులన్నీ వదిలేసి ఇక సేవ చేయటాము అని అనుకున్నాను. ఇప్పుడు మీరు సేవకు వచ్చారు. సేవకు వచ్చిన తర్వాత మీరు పరిచయం తిరుగుతున్నారు. మరి యూత్ గాస్పల్ టీం వారితో మాత్రమే కాక మీరు కూడా ఇండివిజువల్ గా సంఘాలు స్థాపించుకుంటూ మీరు తిరుగుతున్నప్పుడు సమాజంలో నుంచి కానీ సంఘాల్లో నుంచి కానీ మీకు ఎప్పుడు కూడా మీ పిల్లలు లేకపోతే మీకు ఇంట్లోనే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి పరిస్థితుల్లో మీరు మాకు చెప్తామేంటి, ఇలాంటి ఏమన్నా మీకు మాటలు ఎప్పుడన్నా మీరు పడ్డారా? లేకపోతే అలాంటివి ఏమన్నా ఉంటే 1-2 చెప్తారా? పడ్డానయ్యా. ఒకరోజు నేను మా స్నేహితులకు ఆయన మీకు కలిసి పనిచేసే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు నమ్మకయ్యా, యేసుప్రభు మంచి దేవుడు, పాపాలు క్షమిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నువ్వే పెద్ద దరిద్రుడిగా ఉన్నావు, నీ ఇంట్లోనే రకరకాల సమస్యలు ఉన్నాయి, నువ్వు ఏంటి చెప్పేది అని అన్నాడు. అంటే నీకు నా భార్యకి నీరసం, కూతురు నడవదన్న విషయం తెలిసింది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, శారీరకంగా ఉన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ మాకైతే పాపక్షమాపణ కలిగిందయ్యా యేసుప్రభు నమ్ముడు ద్వారా. పాపక్షమాపణ పొందినోడే పరలోకి వెళ్తాడు, బాధలు అలాగే ఉంటాయి, బాధలు ఏమీ చేయవు అని ఆయనకి చెప్పడం జరిగింది. కానీ అది అంతా నీ పిచ్చి అన్నట్టుగా అన్నాడు తప్ప తను నమ్మలేదు. కానీ తను తక్కువ రోజుల్లోనే మరి హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోవడం జరిగింది. అతను రక్షించబడలేదు. ఇది ప్రాబ్లం వచ్చింది. అయితే అంతకుముందు ఇక సేవలో తిరిగినప్పుడు ఇంక నన్ను ఎవరు కూడా అనలేదు. కానీ చాలా మంది నన్ను అభినందించారు, ఇన్ని శ్రమలు ఉండగా నువ్వు ఎలా వస్తున్నావు అని. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూసుకొని నేను ప్రభువులోకి రావడం వల్ల ఇలా జరిగింది, నేను ఎందుకు ఇంకా ప్రభువుని వెంబడించాలి, సేవ మానేస్తే బాగున్ను అని మీకు అనిపించిందా? లేకపోతే ఎవరైనా కూడా చెప్పడం కానీ జరిగిందా? మా చుట్టాల బంధువులు అయితే మాత్రం ఇలాగ అనుకునే వాళ్ళు, కొంతమంది అర్థం కానోళ్ళు, ప్రభు నమ్ముకుని ఏం బాగుపడ్డావని. నాకైతే మాత్రం ఏ రోజున కూడా ప్రభు అన్యాయం చేయడు, ప్రభు మేలే చేస్తాడు, ప్రభు మంచి చేస్తాడు అని విశ్వాసంతో ముందుకు సాగిపోయేవాడిని. ఇప్పుడు మీరు ఎన్ని సంఘాలు మీరు నడిపిస్తా ఉన్నారండి? మరి 2014 వచ్చే వరకు కూడా సేవ చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా నా సేవ ఎక్కడ కూడా సాగలేదు.
నేను మందిరం వేశాను, నడిపిస్తున్నాం, మా కుటుంబమే ఉన్నాం, బయటికి వెళ్ళే వాళ్ళం, కానీ ఎవరు కూడా నూతనంగా ఒక ఆత్మ కూడా రాలేదు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, నేను ఎప్పుడైతే మరి పిలుపు మేరకు నా జీవనోపాధి సంబంధమైన ఆ పనులన్నీ వదులుకుని వచ్చానో, వెంటనే దేవుడు 4 స్థలాల్లో దేవుడు పరిచర్యలు ఇచ్చాడు. మరి కొత్తగా అనే ప్రాంతంలో పరిచర్య ఇచ్చాడు. అది ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ స్థలానికి వెళ్ళమంటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ మందిరాలు ఏమని ఇంటర్వ్యూ చేశాను, కొన్ని పత్రికలు పట్టుకుని వెళ్ళినప్పుడు 2 మందిరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పుడు నేను అక్కడే మోకరించి యేసయ్యా ఎందుకు 2 మందిరాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇక్కడ పంపించావంటే, ఇంకొక వీధి అవతలకి వెళ్ళినప్పుడు ఒక తల్లి గారు అన్నారు, ఇక్కడికి ఒక దైవజనులు వచ్చేవాళ్ళు అయ్యా రావటం మానేశారు, నువ్వు వస్తే మేము వింటాం అనటం జరిగింది. అప్పుడు ప్రతి ఆదివారం వస్తానమ్మా వాక్యం చెబుతానని చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి విసుకొచ్చి నేను వస్తామని చూసి వాళ్ళు వాకోవటం మొదలు పెట్టారు. సరే అని చెప్పి నేను కొద్ది రోజులు అలా ప్రయాసపడి మరి దేవుని చూపించమని వెళ్ళటం జరిగింది. మరి నేను కూడా మానేశాను, ప్రజలు శ్రద్ధ చూపించకపోతే. తర్వాత మరి శ్యామకూరు మెరక అనే ప్రాంతం తూర్పుతాడులో కూడా దేవుడు 2014లో మా నాయనమ్మ ఒక ఆమె ఉంటుంది, చిన్నాయనమ్మ, వాళ్ళ అబ్బాయి అన్నాడు ఓ రోజున నాతో మాట్లాడుతూ మనం వెళ్ళి మెరక మీద కూటం పెడదామని చెప్పడం జరిగింది. సరే పెడదామంటే నేను కూడా పెడదాం అనుకున్నాను. 2 చోట్ల ఇల్లు అడిగితే ఇవ్వలేదు. కానీ నేను కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఒక తల్లి అక్కడ ఇల్లు ఇచ్చారు. ఆ తల్లి ఇల్లు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ ఇంటి వారికి సమస్య వచ్చింది, అక్కడ పరిచర్య ఆగిపోయింది. సమస్య ఉండగా ఏం చేస్తామని అప్పుడు మా చిన్నాయనమ్మ గారు ఏం చేశారంటే ఒక స్థలాన్ని దేవుడి కొరకు ఒక 5 చెట్లు కేటాయించి వాళ్ళ అబ్బాయి చేత కొన్ని స్తంభాలు వేయించి వేసిన తర్వాత నాకు చెప్పారు. అప్పుడు దాన్ని రేకుల చెట్టుగా మరి 2014లో దాన్ని నిలబెట్టాం. ఆ పరిచర్య అంతకంతకు విస్తరించింది. ఆ మందిరం మార్చి మళ్ళీ కొత్త మందిరం కట్టాం. ఆ పరిచర్య అలా సాగుతాం. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయండి? అయ్యా ఇప్పటికి 4 ఉన్నాయి. అది మరి పేరుపాలెం ప్రాంతం కూడా ఒక దర్శనం మేరకు వెళ్ళటం జరిగింది. అక్కడైతే మందిరం లేదు, మరి ఒక ఇంట్లో ప్రార్థన పెడతాం. ఓ రోజు నేను పేరుపాలెం వెళ్ళి వస్తా ఉంటే పేరుపాలెం సెంటర్లోంచి వెళ్ళేటప్పుడు ఒక మనిషి ప్రేరేపించినట్టు మళ్ళీ కొత్తకాల తిప్ప గ్రామం వెళ్ళమని ప్రేరేపిస్తుంది. దేవుడు ప్రేరేపణ అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే అర్థమయ్యగానే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక సహోదరి తన బిడ్డ బలహీనంగా పుట్టారని ఆమె ఎదురు చూస్తా ఉంది. చాలా మంది ఏమన్నారంటే ఆ ఊళ్ళో మా సంఘానికి రండి అని ఇద్దరు అడిగారు, కానీ వెళ్ళలేదు. ఒక ఏజెంట్ వచ్చేవాళ్ళు రాలేదు. ఇప్పుడు లేక ఫోన్లు ఆ విధానం లేదు, వాళ్ళ నెంబర్ రాకలేదు, నా నెంబర్ వాళ్ళకి తీసుకోలేదు. ఇప్పుడైతే వెళ్ళగానే ఆమె చూసి చాలా ఆనందపడిపోయి, పాస్ గారు ఎవరు వచ్చినా రాపోనా ఈ గ్రామంలో నా కోసం మాత్రం మీరు రావాలని చెప్పడం జరిగింది. అది నేను ఎంత గట్టిగా నమ్మినట్టు దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి నడిచాము. ఒక సహోదరితో పాటు ఒక ఇంటికాడ కూడేవాళ్ళం, ఆమెకు ఇంకో 2 వచ్చారు. అలాగా 10 సంవత్సరాలు పరిచర్య చేయగానే ఇది మాకు స్థలం లేదయ్యా, ఏమీ చేయలేకపోతాం అన్నాం. ఏమీ లేకపోయినా ఒక బహిరంగంగా ఒక రోడ్డు మీద క్రిస్మస్ ఆరాధన చేశారు. అప్పుడు మాకు స్థలం ఏం అనగానే దేవుడు అక్కడ ఒక స్థలాన్ని ఇచ్చారు. 2017లో అక్కడ మందిరం కట్టాం. ఇప్పుడు పరిచర్య మరి చాలా మరి అనేక మంది వస్తూ ఉన్నారు. చాలా ప్రభు కార్యాలు చేస్తూ ఆ పరిచర్య ముందుకెళ్తుంది. కేపీ పాలెంలో ప్రథమ పరిచర్యగా ఇక్కడ ఉంటుందండి. కొత్తగాల తిప్పలో 2వ పరిచర్య, శ్యామకూరు మెరకలో తూర్పుతాలు గ్రామంలో 3వ పరిచర్య. పేరుపాలెంలో కూడా ప్రస్తుతానికి స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాం. ఒక ఇంట్లో సత్యనేని సిద్ధి సాయిబాబు గారు అనే వాళ్ళ ఇంట్లో ఇచ్చారు. ఆ కుటుంబం రక్షించబడింది. వాళ్ళైతే ఒకప్పుడు మరి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అక్కడ పరిచర్య జరుగుతుంది. అక్కడ స్థలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిచర్య కొనసాగుతాం. చాలా సంతోషం అండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు దేవుణ్ణి విడవకుండా మరి ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా అవన్నీ కూడా తట్టుకుంటూ బాధ ఉన్నప్పటికీ కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి సంతోషకరమైన విషయం ఏంటంటే శరీరం బలహీనమైనప్పటికీ కూడా ఆత్మ మరి రక్షించబడటం ప్రాముఖ్యమైనటువంటి మాటను మీరు నమ్మి మరి కుటుంబాన్ని ఒక పక్క నడిపించుకుంటూ సంఘాలు నడిపించుకుంటూ మరి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఎంతో మందికి మరి ఈ యొక్క మీ యొక్క సాక్ష్యం ఒక మంచి ప్రేరణ ఇవ్వాలని మరి మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. ఇది ఈరోజు మనం విన్నటువంటి సూర్యప్రకాష్ గారు, కందులపాటి సూర్యప్రకాష్ గారి యొక్క సాక్ష్యము మరి ఎంతో విస్తారమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి వారు మనకి తెలియజేయడం జరిగింది. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కూడా మరి సేవకి ముందుకి వెళ్ళలేనటువంటి వారు ఎంతో మందిని చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఇక్కడ చూస్తున్నటువంటి వారిని మనం చూస్తా ఉంటే
మరి ఇక్కడ ఉన్న పాస్టమ్ గారు ఇప్పటికీ కూడా బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడతా ఉన్నారు. అలాగే మరి కుమారుడు నడవలేనటువంటి పరిస్థితుల్లో మరి తను ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినటువంటి కుమార్తె కూడా మరి నడవలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వారు జయించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వారు ముందుకు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి మరి వారిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభుని గణపరుస్తా ఉన్నాను. మరి సాక్ష్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా, మీరందరూ కూడా మరి సేవ కొరకు ప్రోత్సహించబడి ప్రభు పరిచర్య కొరకు పౌలు గారు అన్నట్లుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్లుగా మరి ప్రభు పరిచర్య కొరకు మీరు ముందుకు కొనసాగాలని, మనమందరము దేవునికి రాజ్యాన్ని కలిసి కట్టడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు మరి తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.